ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మనకు చిన్ననాటి స్నేహితులు ఎంతోమంది ఉంటారు. మన చుట్టుపక్కన ఎంతోమందితో మనం స్నేహం చేస్తూ ఉంటాము. మన కాలేజ్లో కానీ, మన జాబ్లో కానీ, కొలీగ్స్ కానీ చాలామందితో మనం స్నేహితులుగా స్నేహభావంతో కలిసి ఉంటాం. అయితే చాలాసార్లు ఏం చేస్తామంటే వాళ్ళు మనకు చాలా క్లోజ్గా ఉన్నారు కదా అని మన సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం. ఎప్పుడో జరిగిన సంఘటనలు, ఎప్పుడో జరిగిన బాధాకరమైన సంఘటనలు, మన లైఫ్లో జరిగిన కొన్ని అన్యాయాలు, అవమానాలు ఇవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాము. అయితే కొంతమంది స్నేహితులు, అందరూ కాదు కానీ కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే మనకు మేలు చేస్తున్నట్టే నటిస్తారు, మనకు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటారు, మనకు చక్కగా మనల్ని ప్రేమిస్తున్నట్టే నటిస్తారు. కానీ వెనకాల నుండి బల్లెపు పోట్లు పొడుస్తూ ఉంటారు, వెనకాల నుండి మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు, వెనకాల నుండి మనల్ని నామరూపం లేకుండా చేయాలని ఆశపడతా ఉంటారు చాలామంది స్నేహితులు. అట్టి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలా. రీసెంట్గా నేను ఒక సిస్టర్ ఒక మాట చెప్తా ఉంటే విన్నాను. ఏమనంటే ఆమె తన చిన్ననాటి స్నేహితురాలికి ఒక మంచి విషయం చెప్పింది. తన జీవితంలో ఎప్పుడో జరిగిన ఒక సంఘటన, తన కాలేజ్ టైంలో, తన యవ్వన కాలంలో జరిగిన ఒక సంఘటన తన స్నేహితురాలతో షేర్ చేసుకుంది. అయితే ఆ స్నేహితురాలు చాలా చక్కగా నటించింది. అవునా, చాలా బాగుంది నువ్వు చెప్పిన స్టోరీ, అది ఇది అని బాగానే పరామర్శించినట్టు యాక్టింగ్ చేసింది. కానీ తర్వాత వెనకాలకి వెళ్ళి చాలా పన్నాగాలు పన్ని తర్వాత ఏం చేసిందంటే తన స్నేహితురాలి భర్తకే తన విషయాలన్నీ చెప్పేసింది. నీ భార్య మంచిది కాదు, నీ భార్యకు పాస్ట్లో ఇటువంటి స్టోరీస్ ఉన్నాయి, నీ భార్య నిన్ను ఇష్టపడట్లేదు, నీ భార్యకు మరొక వ్యక్తి అంటే ఇష్టము అని ఏవేవో ఒక్క విషయానికి 10 ఎక్కించి తగాదా పెట్టేసింది. పెద్ద గొడవలు, విడాకుల వరకు ఆ కుటుంబాలు వచ్చేసాయి. విడాకుల వరకు ఆ కుటుంబం వెళ్ళింది. ఆ విడాకులు తీసుకోవడానికి ఇద్దరు సిద్ధమయ్యారు, భార్యాభర్తలు. చూడండి, చిన్ననాటి స్నేహితురాలు కదా, నాకు ఇష్టమైన స్నేహితురాలు కదా, నన్ను ప్రేమించే ఫ్రెండ్ కదా అని సీక్రెట్ షేర్ చేసుకుంటే జీవితాన్ని పాడు చేసేసింది. ఇటువంటి స్నేహితులు మన మధ్యలో ఉన్నారా, మన చుట్టూ ఉన్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి నీ రహస్య జీవితం కానీ, నీ లైఫ్లో జరిగిన పాస్ట్ థింగ్స్ కానీ, మునుపు జరిగిన విషయాలు కానీ ఎవరితో షేర్ చేసుకోవద్దు. వాళ్ళని ముందు ప్రేమగా నటించవచ్చు, వాళ్ళు నీకు సపోర్ట్గానే ఉండొచ్చు, నేను ఎంకరేజ్ చేసేవారిగానే కనిపించవచ్చు, కానీ వెనకాల నీకు గోతులు తవ్వుతారు. ఆ తర్వాత నువ్వు ఏడుస్తావు, ఆ తర్వాత నువ్వు బాధపడతావు అట్టి వారి కోసం. కాబట్టి బీ కేర్ఫుల్. ఎప్పుడు కూడా ఎవరికి మీ సీక్రెట్స్ షేర్ చేయకండి. మీకేమైనా సీక్రెట్స్ ఉన్నాయా, అది మీ సృష్టికర్తతో పంచుకోండి, దేవునితో పంచుకోండి. ఆయన మేలు చేస్తాడు. ఒకవేళ గాయాలుంటే ఆ గాయాలను దేవుడు స్వస్థపరుస్తాడు. హృదయానికి తగిలిన గాయము, శరీరానికి తగిలిన గాయాలను ఆయన స్వస్థపరుస్తాడు. అంతేకాని మనకు ఎటువంటి సహాయం చేయలేని మానవులతో ఏ సీక్రెట్స్ పంచుకోకండి. వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసు ప్రభు ఇస్కరియోతు యూదా గురించి చెప్తా ఉన్నాడు. నాతో కూడా భోజనం చేసేవాడే నా మీదికి మడమ ఎత్తుతాడు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తాడు, నాకు నాశనం కోరుకుంటా ఉన్నాడు. ఎవరు? నాతో భోజనం చేసే వ్యక్తే, నన్ను ప్రేమించే వ్యక్తే, నాకు సహకరించే వ్యక్తే, నేను ఎన్నుకున్న గుంపులో ఉన్న వ్యక్తే నా మీద మడిమ ఎత్తుతాడు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇస్కరియోతు యూదాను మనం చూస్తే ఆయన యేసు ప్రభువుకు స్నేహితుడిగానే ఉన్నాడు, శిష్యుడిగానే ఉన్నాడు, సహకరించేవాడిగానే నటించాడు, ప్రేమించేవాడిగానే నటించాడు. కానీ చివరికి ఆయన మరణాన్ని కోరుకున్నాడు. ఆయనను చంపాలని ఇష్టపడ్డాడు, మరణానికి అప్పగించాలని ఇస్కరియోతు యూదా ఇష్టపడ్డాడు. ఇటువంటి స్నేహితులండి. అందుకే వాక్యం చెప్తా ఉంది, నీ స్నేహితులతో చాలా జాగ్రత్త.
ఎవరైనా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, రోజు మీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్న స్నేహితులు కావచ్చు, చిన్నప్పటి నుంచి నీకు తెలిసిన స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనిషి యొక్క ఆలోచనలు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో మనకు తెలీదు. ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళు రేపు ఎలా మారుతారో మనకు తెలీదు. కాబట్టి ఎవరితో మీ సీక్రెట్స్ షేర్ చేసుకోకండి, మీ రహస్యాలు ఎవరితో పంచుకోకండి. దేవునితో పంచుకోండి, ఆయన మీకు మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.